నేను కూడా బ్యాడ్ మెమరీస్ అనే బుక్ పెట్టుకునే రాసుకుంటాను. ఈ బ్యాడ్ మెమరీస్ అనే బుక్ ఎందుకు వస్తుందంటే కనుక ప్రజాస్వామ్యానికి మీరు విఘాతం కలిగించిన ప్రతి చర్య కూడా నాకు చెడ్డ జ్ఞాపకమే. బాగా మళ్ళా చెప్తాను మరొకసారి. ఉంది ఈ పక్కన మున్సిపల్ కమిషనర్ ఎందుకుంటాడు? ఇది అన్నా క్యాంటీను. అన్నా క్యాంటీన్ రికార్డు పరిశీలన. ఏంటికి పరిశీలన చేస్తాడు? అన్నా క్యాంటీన్కి సంబంధించిన రికార్డు నువ్వు ఎందుకు ఇస్తావు? ఎంతమంది బూ తిన్నారు, ఎంత లెక్క ఖర్చు అయింది, మంచి ఏం షెడ్ ఏమని చెప్పి ఏమైనా బాకీ ఉండవా నువ్వేమన్నా? 33వ వార్డులో భూమి పూజ. ఇది వరదరాజిరెడ్డి గారు చేయాలా? కొండారెడ్డి గారు పోవచ్చు, అంతవరకు ఓకే, ఎవరైనా పోవచ్చు, వార్డులో వాళ్ళ ప్రజలు ఎవరైనా పోవచ్చు. కానీ నీవు చీఫ్ గెస్ట్ కాదు. గౌరవంగా పిలిస్తే పోవచ్చు. వాళ్ళు టెంకాయలు కొడతారు, చూచాము, వాళ్ళు టీ ఇస్తారు, ఒకటి బిస్కెట్ పెడతారు, తిని రావాలా. నీవు చీఫ్ గెస్ట్ కాదు. నువ్వు చీఫ్ గెస్టా మీ నాయన బదులు? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెనింగ్. ఇంక దీన్ని చెప్పండి అబ్బా. రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. రిబ్బన్ కటింగ్. వరదరాజిరెడ్డి గారు పాల్గొనాల్సిన చోట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమానికి కొండారెడ్డి పాల్గొని రిబ్బన్ కటింగ్. పక్కన డాక్టర్లు మరొకరు అందరూ కూడా ఫిర్యాదు చేస్తాం. వీళ్ళందరిపైన ఫిర్యాదు చేస్తాను నేను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఏం ఉపయోగం లేదు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అందరూ ఒకటే ఇల్లు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి నేను కంప్లైంట్ చేస్తే చర్య తీసుకుంటారా ఈ డాక్టర్ల మీద, ఈ సూపరింటెండెంట్ రూపానంద్ గారి మీద? తీసుకోరు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫిర్యాదు చేస్తా. నేషనల్ హెల్త్ మిషన్ అని ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ ఉంది. జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ అని ఉన్నాడు, ఆయనకి ఫిర్యాదు చేస్తా. ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాడు ఐఏఎస్, అతనికి ఫిర్యాదు చేస్తా. వీళ్ళ మీద, మున్సిపల్ కమిషనర్ మీద, అందరి మీద ఫిర్యాదు చేస్తా. ఫిర్యాదు చేయడమే కాకుండా నాకు సంబంధించినటువంటి బ్యాడ్ మెమరీస్ అనే బుక్లో రాసుకుంటా, గుర్తు పెట్టుకుంటా. పాతాళ లోకంలోనే నిన్ను వదిలిపెట్టను మిమ్మల్ని నేను. సీఎం రిలీఫ్ అని పంచుతున్నాడు, చెక్కులు పంపిణీ. కొండారెడ్డి ఎవరు పంచాలా, ఎవరు పంచుతున్నారు? ఎవరు పంచాలా, ఎవరు పంచుతున్నారు? ఇది చూడయ్యా. పోలీసు అధికారులు సెల్యూట్ చేస్తున్నారు. కొత్తగా పోస్టింగ్లోకి వచ్చిన పోలీసు అధికారులు ప్రొద్దుటూరుకు వస్తే పోయి కొండారెడ్డిని కలిసి సెల్యూట్ కొట్టి, వీళ్ళకి పై అధికారి కొండారెడ్డి. ఎక్కడికి తీసుకుపోతున్నారు డెమోక్రసీని వీళ్ళు? ఏం చేస్తున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని? కొండారెడ్డికి స్వాగతం పలుకుతున్నారు డాక్టర్లు. ఓపెనింగ్ స్వాగతం, పుష్పగుచ్చం ఇచ్చి. మీ ఇళ్ళకి పిలుచుకొని ఆ డాక్టర్లు, మీరు ఇళ్ళకి పిలుచుకొని అల్లునికి అల్లెం పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. డాక్టర్లతో చిట్చాట్ కొండారెడ్డి. ఇది మార్కెట్ పరిశీలన. ఇది కుట్టు మిషను. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థతో జరిగే కార్యక్రమం. ఉచిత కుట్టు శిక్షణ. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో చేస్తుండే కార్యక్రమం. స్టేట్ గవర్నమెంట్. కొండారెడ్డి. ఇది కూడా అదే. మరి ఇన్ని చూపించిన నేను, అన్ని సాక్ష్యాలు ఇస్తానా? అధికారంలో చలనం వస్తుందే? రాదు. కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో కాబట్టి మా ఇంటికి ఏం బీకుతారులే, మాకేమి సస్పెన్షనా, లేకుంటే మెమోనా, లేకుంటే ఛార్జ్ మెమో చేయడమా, ఇంకొకటే, ఏమీ జరగదు. మా ఇంక్రిమెంట్ కూడా కట్ చేయలేరు. ఏం చేస్తారని నేను ఉద్దేశం. అందుకే మిమ్మల్ని ఈ 3 సంవత్సరాలు ఏమి చేయలేం కాబట్టి 26, 27, 28, 3 సంవత్సరాలు మీకు వ్యవధి ఉంది కాబట్టి చేయండి. మీరు ఎవరెవరు చేస్తారో చేయండి. నేను కూడా బ్యాడ్ మెమరీస్ అనే బుక్ పెట్టుకునే రాసుకుంటాను. ఈ బ్యాడ్ మెమరీస్ అనే బుక్ ఎందుకు వస్తుందంటే కనుక ప్రజాస్వామ్యానికి మీరు విఘాతం కలిగించిన ప్రతి చర్య కూడా నాకు